రెనో 15 సిరీస్ ఇండియాలో అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అవబోతుందన్నమాట. రెనో సిరీస్ అనగానే మనకి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. బట్ ఈ ఇయర్ చూస్తే మనకి కెమెరాతో పాటు డిజైన్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదే కాకుండా మనకి కస్టమర్స్కి అండ్ మొబైల్స్కి కొంచెం కనెక్టింగ్ ఉంటుందన్నమాట. మొబైల్ పట్టుకోగానే మినీ ఐఫోన్ పట్టుకునే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒప్పో సిరీస్ అయితే మాత్రం రెనో 14 కొన్నాను, రెనో 13 కొన్నాను. రెండు మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చేతిలో పట్టుకుంటే మాత్రం ఆ ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి రెనో ఫోన్స్ వాడిన వాళ్ళు మాత్రం మళ్ళీ రెనో ఫోనే కొంటారు తప్ప కానీ అదర్ ఫోన్కి వెళ్ళరు. సో అలాగే మన ఇండియాలో రెనో 15 సిరీస్ లాంచ్ అవబోతుంది. ఇందులో మనకి 15 ప్రో సిరీస్ లాంచ్ అవుతుంది అనమాట. చాలా మంది 15 ప్రో సిరీస్ కొంటూనే ఉంటారు. స్పెక్స్ ఏంటి, ఇండియన్ ప్రైస్ ఏంటి, ఏం మార్పులు చేశారు ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఆఫ్లైన్ మార్కెట్లో ఒప్పో రెనో సిరీస్కి చాలా మంచి మార్కెట్ ఉంది. గ్రాఫ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రెనో 14 సిరీస్ అయితే మాత్రం విపరీతంగా సేల్ అయింది అనమాట. చాలా మంది కొంటూనే ఉన్నారు. సో అలాగే మనకి 15 సిరీస్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఇలాగ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకున్నా సరే, లేదా ఎప్పటికప్పుడు డీల్స్ కావాలనుకున్నా సరే పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఫాలో అవుతూ ఉండండి. నా కష్టానికి ఫలితం ఏమీ లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే కనుక నాకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే 13, 14, 15కి డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎటువంటి మార్పు లేదు. సో కొత్తగా కొందామని చెప్పి అనుకున్న వాళ్ళైతే కనుక 15 సిరీస్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే కనుక 13 సిరీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా. అయితే మూడిట్లో మనకి సేమ్ ఒకలాగా ఉన్న బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ, ఫ్రంట్ నుంచి వస్తే కనుక ఆప్టిమైజ్ కొంచెం పెంచారనమాట. స్క్రీన్ టు బాడీ రేషియో కొంచెం పెంచారు. చూడగానే కొంచెం ఫీలింగ్ అనేది చాలా బాగుంది. 91% వరకు మనకి ఆక్యుపై చేసింది అనమాట స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి. ఇక్కడ కొంచెం మెచ్చుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ చూసుకుంటే మీకు వర్టికల్ రూపంలో ఉంటుంది. కెమెరా బంప్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కింద మనకి ఒప్పో సిరీస్ కనిపిస్తూనే ఉంటుంది. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. వీళ్ళు మెన్షన్ చేసింది ఫ్రంట్ గ్లాస్ ఏంటంటే మనకి రెనో ఫోర్స్ గ్లాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్క్లూడింగ్ నాకు తెలిసి విక్టర్స్ ప్రొడక్షన్ సేమ్ ఒకలాగే ఉంటుంది అనమాట. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. పెద్ద మార్పులు అంటే ఏమీ ఉండదు. బిల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట రెనో సిరీస్ వచ్చేసరికి. అండ్ ఐపీ రేటింగ్ తో వస్తుంది. IP68, 69 రేటింగ్ తో వస్తుంది. సో ఫుల్ ఫ్లాగ్షిప్ మొబైల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది. డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్లాట్ గా ఉంటుంది. దానివల్ల గేమింగ్ ఆడే వాళ్ళకి, మల్టీమీడియా చూసిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ ఫ్లాట్ డిస్ప్లే అనేది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ఏ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఇందులో వచ్చేసరికి. చూడగానే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట మల్టీమీడియా వచ్చేసరికి. 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ఇది LTPO ప్యానల్ 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ, స్టీరియో, HDR అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పీక్ బ్రైట్నెస్ 3600 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మల్టీమీడియా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇదే క్వాలిటీ మనం 15 లో కూడా చూడొచ్చు అనమాట. 15 ప్రో కూడా 15 కూడా సేమ్ వీడియో క్వాలిటీ కానీ సేమ్ మల్టీమీడియా కానీ ఉంటుంది. సేమ్ డిస్ప్లే క్వాలిటీ తీసుకొస్తూనే ఉంటారు. ఆడియో క్వాలిటీ విషయంలో కొంచెం డాల్బీ ప్రొవైడ్ చేయరు తప్ప కానీ 15కి 15 ప్రోకి 15 ప్రోలో మనకి డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మల్టీమీడియా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, మల్టీమీడియా కానీ, యూట్యూబ్ కానీ ఏది మీరు ఓపెన్ చేసి చూసినా సరే వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. LTPO ప్యానల్ కాబట్టి 1 నుంచి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ వరకు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు బ్యాటరీ లెవెల్ కొంచెం కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. సో కొంచెం పెంచారు ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. ఇది మేటిక్ ప్రాసెసర్ 8450 ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. మన క్యాన్ 16 తో వస్తుంది. కలర్ 16 తో వస్తుంది. నాకు తెలిసి అప్డేట్స్ మనకి 3+4 అప్డేట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి డోంట్ వరీ. అప్డేట్స్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 12GB ర్యామ్, 250GB ఇంటర్నల్, 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ మనకి 2 వేరియంట్ తీసుకొస్తారనమాట. హై వేరియంట్ మనకి 1TB టెరాబైట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ 2 వేరియంట్ అయితే మాత్రం మన ఇండియాలోకి తీసుకొస్తూనే ఉంటారు. సో ఈ ప్రాసెసర్కి, ఈ ర్యామ్ స్టోరేజ్కి చాలా బాగుంటుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది ఇందులో వచ్చేసరికి. ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అన్ని బాగానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మాట్లాడితే కెమెరా మీద అయితే మాత్రం ఫుల్ ఫోకస్ పెడతారు. వీళ్ళైతే మాత్రం కొత్త మోడ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఆప్టిమైజ్ చాలా బాగుంటుంది. ఇదే ఆప్టిమైజ్ మనకి ఒప్పో Find X ఉంటుంది కదా, ఆ సిరీస్ తీసుకొస్తూ ఉంటారనమాట. సెన్సర్లు మాత్రం చాలా బాగుంటాయి. మేజర్గా చెప్పాలంటే ఏ మాత్రం రెనో సిరీస్లో యూజ్ చేసినట్టు నాకు తెలిసి వేరే మొబైల్లో నాకు అనిపించలేదు. మళ్ళీ శాంసంగ్లో తప్ప. రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. ఏ పరంగా అయితే మాత్రం కెమెరా విషయంలో మాత్రం రెనో సిరీస్కి ది బెస్ట్ వచ్చు. మెయిన్ కెమెరా గురించి మాట్లాడితే 200 మెగాపిక్సెల్ తీసుకొస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి క్వాలిటీ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ చేసి ఫొటోస్ తీయచ్చు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. సో ఆప్టికల్ మిస్టేక్ ఉంటుంది అనమాట మెయిన్ కెమెరాలో వచ్చేసరికి. ఇమేజ్ క్వాలిటీ, డెప్త్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది.
సో నేను యూజ్ చేసుకున్నప్పుడు చెప్తున్నాను రెనో సిరీస్ వీడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఆప్టిమైజేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సెల్ఫీ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది. పోర్ట్రేట్ వీడియోస్ తీయచ్చు. ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి మోడ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. కెమెరా క్వాలిటీలో రెనో సిరీస్కి ది బెస్ట్ ఇస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక రెనో సిరీస్ మీకు బెస్ట్ ఇస్తుంది అనమాట. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసరికి వైర్లెస్ ఛార్జ్ మనకి 50 watts సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈసారి మనకి మెన్షన్ చేశారు. రివర్స్ ఛార్జ్ ఉంటుంది, బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 1 day పైనే వస్తుంది. మీరు మార్నింగ్ 8 ఛార్జింగ్ పెడితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు వస్తుంది అనమాట. సో 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఈ బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం 1 day పైనే వస్తుంది. మీరు హెవీ గేమ్స్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 8 hours వస్తుంది అనమాట. మీరు డే యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 1 day పైనే వస్తుంది. ట్రావెల్ చేసిన వాళ్ళకి అయితే కనుక ఈ బ్యాటరీ కెపాసిటీ సరిపోతుంది. ఇందులో మనకి సూపర్ ఛార్జర్ ఇస్తారు కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి విత్ ఇన్ 1 hourలో ఫుల్ ఛార్జ్ అవుతుంది ఇది వచ్చేసరికి. సో బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. ఐఆర్ బ్లాస్ట్ కానీ బ్లూటూత్ 5.0 కానీ ఇవన్నీ మనకి మెన్షన్ చేస్తూనే ఉంటారు. NFC అని మనకి మెన్షన్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలోకి ఎంత తీసుకొస్తారు అనుకుంటే అప్రాక్స్గా ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ అంటే 1250 GB స్టోరేజ్ మనకి 55,000 తీసుకొస్తారనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆఫ్లైన్ మార్కెట్లో చాలా మంది కొంటారు. ఈసారి మనకి 15 Pro కన్నా 15లో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. బికాజ్ కాంపాక్ట్గా తీసుకొస్తున్నారు. 6.32 inches తీసుకొస్తున్నారు అనమాట. చిన్న సైజ్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. కాంపాక్ట్ మొబైల్ ఇష్టపడాలైతే మాత్రం ఈ మొబైల్ మీకు గట్టి పోటీ వేస్తుంది అదర్ బ్రాండ్స్కి వచ్చేసరికి. ఫర్ ఎగ్జాంపుల్గా వివోకి కానీ OnePlus కానీ ఐక్యూకి కానీ పోటీ ఇస్తుంది అనమాట ఈ రెనో సిరీస్కి. నాకు తెలిసి ఆఫ్లైన్ మార్కెట్లో రెనో సిరీస్కి మంచి మార్కెట్ ఉంది. వీటి స్పెక్స్ ఇవ్వనమాట. మహా అయితే కనుక ఈ మొబైల్ మనకి ఒక 20 daysలో రావచ్చు. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మీరు రెనో ఫ్యాన్స్ అనుకుంటే కనుక రెనోలో మీకు ఏం నచ్చింది ఏంటి దాని గురించి క్లారిటీగా కామెంట్ చేయండి. నేను రిప్లై ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. అలాగే మీరు చెప్పడం మర్చిపోయి నేను ఎవ్రీ డీల్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. మొబైల్స్ మీద, గాజెట్ మీద అండ్ సౌండ్ బార్స్ మీద అన్ని మనకి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫాలో అవుతూ ఉండండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక ఇప్పుడే కార్ట్లో పెట్టుకుని కొనుక్కోవచ్చు. ఈరోజు టాపిక్ ఇది. బాయ్ బాయ్. జై హింద్.